హలో, వెల్కమ్ టు జిఆర్ టీవీ. గత ప్రభుత్వం సిఎస్ మంత్రులతో కలిపి జాయింట్ స్టాఫ్ మీటింగ్ పెట్టి దేనికి ఎంత కేటాయిస్తున్నారో స్పష్టంగా చెప్పేది. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చామంటున్నారు. ఎవరికి ఏం అందాయో తెలియని పరిస్థితి ఉంది. ఉద్యోగాలకు టీడీఎస్ ఉండదు, కానీ 250 కోట్లు టీడీఎస్ కు ఇచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్లలో ఏది ఉందో అర్థం కాని పరిస్థితి. మెరుగైన పిఆర్సీ ఇస్తామని మోసం చేసి చంద్రబాబు ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇంతవరకు కనీసం పే రివిజన్ కమిషన్ని ఏర్పాటు చెయ్యలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 30% ఐఆర్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు అని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. క్యాలెండర్ను రూపొందించి రిక్రూట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు, యువతనంతా కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడికి పోయింది ఈ యొక్క 7 నెలల్లో? మీరు ఏం చేశారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? మరి 20 లక్షల ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు మరి యువతకి ఆంధ్రప్రదేశ్లో మీరు కల్పిస్తున్నారు? మరి ఇవన్నీ కూడా ఏమీ చెప్పట్లా. ఇవన్నీ కూడా మీరు ఎన్నికల హామీలే తప్ప వేరేగా కనపట్లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు చెప్పారు, యువతకు మేము ఉద్యోగాలు కల్పించలేకపోతే ఉద్యోగాలు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ వృత్తిని కూడా మేము మంజూరు చేస్తామన్నారు. మరి ఉద్యోగాలు కల్పించట్లేదు, నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా విద్యార్థులకు విదేశీ విద్యను కూడా విరివిగా ఉద్యోగస్తుల యొక్క విద్యార్థులకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది కూడా విద్య ఏ విధంగా మరి విదేశీ విద్యా ఉద్యోగ ఈ పిల్లలకి అందిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి పర్టికులర్గా మరి నేను చూస్తూ ఉన్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నేను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా ఉంటున్నా. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాను. ఇక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ 70 ఏళ్లు దాటిన తర్వాత 10% గాను, 75% దాటిన తర్వాత 75 సంవత్సరాలు దాటిన తర్వాత 15% గాను అడిషనల్ క్వాంటమ్ మరి ఈ పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దాన్ని ఇమీడియట్ గా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ట్రీట్మెంట్ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కి కానీ ఏదైనా జబ్బు చేసినప్పుడు హెల్త్ కార్డ్స్ అనేటివి ఉన్నాయి. హెల్త్ కార్డ్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. కొన్ని హాస్పిటల్ కొన్ని జబ్బులకు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ షేరు, ఉద్యోగస్తుల షేరు, పెన్షనర్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క సొమ్ముని మీరు ఖచ్చితంగా డిడక్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క వాటాని సక్రమంగా హాస్పిటల్స్కి ఇవ్వట్లేదు. కాబట్టి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళకి సకాలంలో చెల్లించి ప్రతి ఉద్యోగికి, పెన్షనర్కి సకాలంలో మంచి ట్రీట్మెంట్ వచ్చే విధంగా చూడాలని దప్పదప్పాలుగా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ మరి అది చేయకుండా మరి ఇంకొకటి ఏదో ఇన్సూరెన్స్ సిస్టాన్ని, కొత్త సిస్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మళ్ళా ఏదో బూచి చూపెట్టబోతున్నారు. నాకైతే అర్థం కావట్లే. ఈ యొక్క హెల్త్ కార్డుని తీసుకురావడానికే ఎంతో కాలం పట్టింది. దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఒక స్టైల్కి ఉన్నదాన్నే తీసుకురావాలి, కానీ ఇంకొక సిస్టమ్ లేకపోయి ఇంకొక విధంగా మరి ఏ విధంగా చేస్తారు ఉద్యోగస్తులకి మేలు అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. సిపిఎస్ ని గత ప్రభుత్వం జిపిఎస్ గా ఇస్తామని చెప్పడం, దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అలా అబేన్స్ లో పెట్టడం. అయితే ఆ సిపిఎస్ ఉన్నదా, జిపిఎస్ ఉన్నదా, లేకపోతే ఓపీఎస్ ఉన్నదా అనేది ఎవరికీ కూడా అర్థం కాని పరిస్థితి. రోజులలో దాదాపు 3 లక్షల పైగా ఉద్యోగస్తులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి సిపిఎస్ లో ఉన్నారు. సిపిఎస్ ని కాదని గత ప్రభుత్వం జిపిఎస్ చేసినప్పుడు, ఆ జిపిఎస్ ను ఆపినప్పుడు మరి సిపిఎస్ లో ఉన్నారా, లేకపోతే ఓపీఎస్ లేకపోతున్నారా, లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది అర్థం కావట్లా. మరి దాంట్లో రెండు సమీక్షించి
ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తామంటారు. ఎప్పుడు చేస్తారో ఏమో అర్థం కాలేదు. ఇంతవరకు ఎక్కడ కూడా మొదలుపెట్టినటువంటి దాఖలాలు అయితే కనపడతలా. ఉద్యోగస్తులంతా కూడా మరి ఇలా అన్నారు కాబట్టి మేనిఫెస్టోలో దీన్ని సమీక్షించి మమ్మల్ని అందరినీ కూడా ఓపీఎస్లోకి తీసుకెళ్తారేమో అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా దాని మీద మరి చెప్పినటువంటి విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక పాయింట్కి వస్తే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీని అమలు చేస్తామన్నారు. అయితే ఇంతవరకు పే రివిజన్ కమిషనర్నే అపాయింట్ చేయట్లా. పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత దానికి ఒక 6 నెలలు సంవత్సరమో టైం ఫిక్స్ చేసి ఆ యొక్క పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగులకి ఏమేమి ఇవ్వాలి, పిఆర్సీలో ఏమేమి పెంచాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచించేదానికి కూడా ఆస్కారం లేకుండా పిఆర్సీనే ఇంతవరకు అపాయింట్ చేయాల. ఎప్పటి నుంచి డ్యూ ఉంది పిఆర్సీ అంటే 1/7/2023 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు పిఆర్సీ వేస్తారు, ఎప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటారు, ఎప్పుడు దాన్ని పరిశీలిస్తారు, అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో ఉద్యోగులు అగమ్యగోచరంగా ఉన్నారు. ఉద్యోగస్తులకు ఏదైనా ఇంతో అంతో జీతం పెరుగుతుందంటే డిఎల్ తర్వాత ఏదైతే కరువు భత్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఇయర్లీ ట్వైస్ ఇస్తుందో అది కాక దాని ప్రకారంగా రాష్ట్రాలు కూడా ఇస్తూ ఉంటాయి. అయితే ఈ పే రివిజన్ కమిషన్స్ కూడా రాష్ట్రాలలో మరి 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించడం జరుగుతూ ఉంటుంది. అది 1/7/2023 నుంచి డ్యూ ఉంది. అది ఇంతవరకు అపాయింటే చేయట్లేదు. మరి దాన్ని మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల్ని మోసపుచ్చి మోసమైనటువంటి మాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. చెప్పిన తర్వాత కనీసం మీరు ఇంప్లిమెంట్ చేయడానికంటే పోనిచ్చి కనీసం అపాయింట్ అయినా చేయాలి కదా పిఆర్సీని. కాబట్టి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు మీరు అర్జెంటుగా పే రివిజన్ కమిషన్ 12th పే రివిజన్ కమిషన్ ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికీ అలవెన్సెస్ పేమెంట్ చేసే అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అలవెన్సెస్ ను కూడా పునఃపరిశీలన చేస్తాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉద్దేశం ఆ రోజు చెప్పడానికి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి, దాన్ని మేము పునఃపరిశీలన చేసి ఉద్యోగస్తులకి మెరుగైనటువంటి అలవెన్సెస్ ఇస్తాము అని చెప్పి ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత ఉద్యోగస్తులంతా అనుకుంటున్నారు మాకేమైనా హెచ్ఆర్ఏ ఏమన్నా కొంచెం పెంచుతారేమో, లేకపోతే ఇంకా ఉన్నటువంటి అలవెన్సెస్ ఏవైనా కూడా అలవెన్సెస్ పెంచుతారేమో అనేటువంటి చూస్తున్నారు. మరి అది ఎక్కడ కూడా దాని మాటే ఎత్తట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మధ్యంతర భృతి వచ్చిన వెంటనే వెరీ పర్టికులర్గా చెప్పారు, మేము వచ్చిన వెంటనే మధ్యంతర భృతిని ప్రకటిస్తాం. అంటే మధ్యంతర భృతి అంటే ఐఆర్ పే రివిజన్ కమిషను డ్యూ ఉన్నప్పుడు అది ఆలస్యం అవుతున్నటువంటి సమయంలో ఇచ్చేదాన్ని మధ్యంతర భృతి అంటారు. ఆ మధ్యంతర భృతి వెంటనే ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఉద్యోగస్తులంతా కూడా దాని మీద ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి 6 నెలలు దాటిపోయింది, 7వ నెల కూడా దాటిపోవస్తా ఉంది. పిఆర్సీని అపాయింట్ చేయట్లేదు. అందువలన ఈ రోజున ఉద్యోగస్తులంతా కూడా కోరుకుంటున్నారు ఎటు మీ పిఆర్సీని అపాయింట్ చేయలేదు, ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి మరి వెంటనే మీరు చెప్పిన విధంగా 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్లకి మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా ఈ రోజున ఉద్యోగ వర్గంతో ఎదురు చూస్తా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.